CA ఎగ్జామ్స్ ఇంటర్ అండ్ ఫైనల్ ఇంకా హార్డ్లీ మనకు 20 days ఉన్నాయి ఫర్ May 24, రైట్? నార్మల్గా లాస్ట్ మూమెంట్లో ఏమవుతుందంటే కొంచెం డిమోటివేషన్స్, డిప్రెషన్స్, మన పైన మనకి డౌట్ క్రియేట్ అవ్వడం, మనది అవుతుందా అని డౌట్స్ అని ఎక్కువ వస్తుంటాయి. బికాస్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది కదా, ప్రెషర్ బిల్డ్ అవుతుంటుంది. సో దాంతో మనకు తెలియకుండానే కొంచెం డల్ అయిపోతుంటాం. సో ఈ 20 daysలో మీరు చేయాల్సింది అంటే ఫస్ట్ మెయింటైనింగ్ పాజిటివ్ మైండ్ సెట్. ఈ 20 days మీరు ఎక్కడ కూడా డిమోటివేట్ అవ్వడం, డిప్రెస్ అవ్వడం, లేకుంటే మీ పైన మీ డౌట్స్ క్రియేట్ చేసుకుని ఇలాంటివి చేయకండి. ఫస్ట్ పాజిటివ్గా ఉండండి, అది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మీరు పాజిటివ్గా లేకపోతే ఏమవుతుందంటే డల్ అయిపోతారు, దాంతో మీకు చదివే ఇంట్రెస్ట్ రాదు, టైం వేస్ట్ చేస్తారు, అన్నెసరీ ఓవర్ థింకింగ్ వల్ల టైం వేస్ట్ అవుతుంటుంది, స్టడీస్ పైన ఫోకస్ చేయలేరు. ఒకవేళ మీరు చదివినాక అనేది మీరు రీటైన్ చేసుకోలేరు. అదే మీరు పాజిటివ్గా ఉంటే, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే, కాన్ఫిడెంట్గా ఉంటే, యాక్టివ్గా ఉంటారు, చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది, ఎఫిషియెంట్గా చదువుతారు, చదివింది కూడా మీకు రిటైన్ అవుతుంది, గుర్తుంటుంది. సో నెక్స్ట్ 20 days బీ పాజిటివ్, ఎక్కడ కూడా నెగిటివ్ థాట్స్ రానికండి. అండ్ డైలీ వచ్చి ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయరు, అండ్ ఎవరు మీ పక్క నుండి రెగ్యులర్గా అవుట్ అవర్ మినిట్ టు మినిట్ మానిటర్ కూడా చేయలేరు. సో మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే పుష్ చేసుకోవాలి. దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. అండ్ ఈ 20 daysలో న్యూ మెటీరియల్స్ ప్రాక్టీస్ చేయడం, న్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, న్యూ బుక్స్ ట్రై చేయడం, ఇలాంటివి చేయకండి. ఈ లాస్ట్ 2-3 months మీరు ఏవైతే చదివి ఉంటారో మెటీరియల్స్, కాన్సెప్ట్స్, క్వశ్చన్స్ ఏవైతే ప్రాక్టీస్ చేస్తుంటారో అవే కాన్సెప్ట్స్ని నెక్స్ట్ 20 days రివైజ్ చేసుకుంటూ ఉండండి. బికాజ్ మీరు ఎన్నిసార్లు ఎక్కువ రివైజ్ చేస్తే దెన్ మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడానికి అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ 20 days మన మైండ్ పాజిటివ్గా ఉండాలి. అండ్ నెంబర్ ఆఫ్ రివిజన్స్, ఇఫ్ ఆర్ రైటింగ్ బోత్, మీకున్న 6 papers మల్టిపుల్ టైమ్స్ వీళ్ళని ఎక్కువసార్లు రివైజ్ చేయండి. ఇప్పుడు సింగిల్ రాస్తున్నారా, దెన్ 3 papers ఉంటున్నాయి మీకు, ఆ 3 papers కంటిన్యూస్గా రివైజ్ చేస్తుండండి. రివైజ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ రివిజన్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్లో మీకున్న 3 hours టైంలో, తక్కువ టైంలో మ్యాక్సిమం మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు, టైం సేవ్ చేస్తారు, ప్రజెంటేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఎగ్జామ్లో మీకు గుర్తు వస్తుంటుంది. మీరు రివైజ్ చేయలేకపోతే మీకు ఎంత కాన్సెప్ట్ వచ్చినా కానీ మీరు రివైజ్ చేయలేకపోతే ఎగ్జామ్లో ప్రజెంట్ చేయలేరు ఫుల్గా. బికాజ్ ఎవ్రీ ఎగ్జామ్ 85-90 మార్క్స్ అలాగ అటెంప్ట్ చేయాలి, అట్లీస్ట్ టార్గెట్ పెట్టుకుని. అలా 3 hours 85-90 మార్క్స్ మనం అటెంప్ట్ చేయాలంటే మనకి ఫాస్ట్గా ఎగ్జామ్లో రికలెక్ట్ అవ్వాలి. అలా ఫాస్ట్గా రికలెక్ట్ అవ్వాలంటే మనం ఎక్కువసార్లు రివైజ్ చేయాలి. అంటే మీకు కాన్సెప్ట్ వచ్చినా కానీ మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. మనకి కాన్సెప్ట్ వచ్చి కదా, రివిజన్ అవసరం లేదు, డైరెక్ట్ ఎగ్జామ్లో రాస్తా అనుకున్నారు అనుకోండి, హార్డ్లీ 15-16 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, ఈ లోపల టైం అయిపోతుంది. సో 3 hours టైం మేనేజ్ చేసుకుంటూ మ్యాక్సిమం మార్క్స్ అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. అవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంటాయి, మీరు విన్న క్లాసెస్లో లాస్ట్ 2-3 months ప్రిపరేషన్లో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయిపోయి ఉంటుంది. ఈ 20 days మీరు చేయాల్సింది కాన్సెప్ట్ నేర్చుకోవడం కాదు, నేర్చుకున్న దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం. ఎగ్జాంపుల్ ఎనీ అకౌంట్స్ కానీ, కాస్టింగ్ కానీ, ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్లో ఒక 10 questions ఉన్నాయి కొన్ని చాప్టర్లో, ఒక 4-5 questions డీటెయిల్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ రిమైనింగ్ 5-6 questions రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. బికాస్ ప్రతి ఒక్క క్వశ్చన్ మనం డీటెయిల్గా సాల్వ్ చేయాలంటే అవ్వదు, అన్నీ కవర్ చేయాలి, బట్ ఒక 40% క్వశ్చన్స్ అయినా మనం డీటెయిల్గా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ప్రజెంటేషన్ బెటర్గా ఉంటుంది. మనం ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ మిస్ చేస్తున్నాం మనకు అర్థమవుతుంది. సో బీ పాజిటివ్ ఫర్ నెక్స్ట్ 20 days. ఎక్కడ కూడా డిమోటివేషన్స్, నెగిటివ్ థాట్స్ రానికండి. అండ్ వీలైన ఎక్కువ సార్లు ప్రతి ఒక్క సబ్జెక్ట్ రివైజ్ చేస్తుండండి. చదివిన దాన్ని మళ్ళీ రివైజ్ చేయండి. కొత్త మెటీరియల్స్, కొత్త క్వశ్చన్స్ ఏమీ టచ్ చేయొద్దు. ఇప్పటికి ఏం చదివారు, సేమ్ బుక్స్, సేమ్ క్వశ్చన్స్, సేమ్ మెటీరియల్, అగైన్ ప్రాక్టీస్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు సమ్మర్ ఎండలు ఎలా చూస్తున్నారు కదా, హెల్త్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. బికాజ్ ఈ లాస్ట్ మూమెంట్లో ఈ ఎండల వల్ల, నెక్స్ట్ మీరు తీసుకునే స్ట్రెస్ వల్ల, ప్రెషర్ వల్ల, సరిగా స్లీప్ లేకపోవడం వల్ల, సరిగా ఫుడ్ తినకపోవడం వల్ల కూడా హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఒక 2-3 days మీ హెల్త్ ఎఫెక్ట్ అయినా కానీ షెడ్యూల్ మొత్తం ఈ 6-7 months ఆర్ 9 months ప్రిపరేషన్ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది, కోచింగ్ ప్లస్ ఈ స్టడీ టైం అంతా కూడా. సో హెల్త్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. అట్లీస్ట్ 6 to 7 hours స్లీప్ మెయింటైన్ చేయండి, కంపల్సరీ ఉండాలి. 6 hours మినిమం ఉండేలా చూసుకోండి.
డైలీ 2 hours 3 hours నిద్రపోతాను, మిగిలినంత చదువుతానంటే దట్స్ నాట్ గుడ్. యాక్టివ్గా ఉండలేరు, ఉంటారు బట్ యాక్టివ్గా ఉండలేరు, యాక్టివ్గా చదవలేరు. మీరు అక్కడ స్టడీ చైర్లో కూర్చున్నా, స్టడీ హాల్లో కూర్చుంటారు అంతే కానీ ఫోకస్ చేయలేరు. సో 6 to 7 hours స్లీప్ మెయింటైన్ చేయండి. టైం టు టైం కొంచెం ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోండి. సో లేకపోతే మాత్రం లాస్ట్ మూమెంట్లో ఏదైనా హెల్త్ మనకి డిస్టర్బ్ అయిందంటే మొత్తం ఈ 6-7 months ఆర్ 9 months ప్రిపరేషన్ మొత్తం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కేర్ఫుల్గా చూసుకోండి. గుడ్ హెల్త్, పాజిటివ్ మైండ్ సెట్ అండ్ రివిజన్, దాట్స్ ఇట్. అంతే ఫర్ నెక్స్ట్ 20 days. ఇంకేం అవసరం లేదు. మంచి ఫుడ్ తినండి, హెల్త్ బాగా చూసుకోండి, మైండ్ పాజిటివ్ పెట్టుకోండి, నంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా ఎక్కువసార్లు రివైజ్ చేయండి. అంతకుమించి మీరు ఏం ఆలోచించొద్దు, ఏం చేయొద్దు కూడా. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్.